నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు మనము నెల్లూరు జిల్లాలో ఎంతో గౌరవమైన కుటుంబం, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రత్యర్థులు భారీ స్థాయిలో ఆరోపణలు చేసినా కానీ చాలా సున్నితంగా విమర్శలు చేసే మేకపాటి కుటుంబానికి చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి తప్ప ఇంకొకరికి ఓట్లు వేయము అనే రీతిలో సేవా కార్యక్రమాలు చేశారు మేకపాటి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి మరొక ఆనుముత్యం లాంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఇటు స్టూడియో ఇన్ ఛానల్ కానీ ఇంక కొన్ని సర్వేలు కానీ ఇంక కొన్ని ఛానల్ కానీ చేసిన సర్వేలలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి సర్వేలు అయితే చెబుతున్నాయి. దానికి తగ్గట్టే మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. నేను ప్రతి గడప దొక్కుతున్నారు, ప్రతి ఒక్కరికి నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరికైనా ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే చేస్తూ ముందుకు కొనసాగుతూ ఈసారి విజయంపై కన్నేశారు. త్వరలోనే ఆయన అసెంబ్లీలో కూడా కూర్చొని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం రాజగోపాల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? బాగున్నామండి. సార్ ఈ ఎన్నికల్లో, త్వరలో జరిగే ఎన్నికల్లో మీరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనే వాయిస్ని అసెంబ్లీలో మీరు చూడవచ్చా? ఖచ్చితంగా చూడవచ్చండి. నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను గడప గడప ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. గడప గడప ప్రోగ్రాంలో 16 సచివాలయాలు తిరిగిన తర్వాత నేను ఎక్కడికి పోయినా సరే మహిళలు మరీ ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నారు. నాకు మొదట్లో మహిళలు ఈ విధంగా రావటం ఏమిటా అనుకున్నాను, కానీ అది నాకు క్రమేణా తెలిసింది ఏమిటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పథకాలు ఆల్మోస్ట్ 100% ప్రతి ఒక్క ఇంటికి చేరినవి. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ లేరు. తర్వాత ఆయన కులము, మతము, పార్టీ అనేది ఏదీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి అందించారు. కాబట్టి ప్రతి మహిళలు ఆ విధంగా గుంపులుగా వచ్చి నా ప్రోగ్రాంలో ప్రతి ఒక్కదానికి అటెండ్ అవుతూ వాళ్ళ ప్రేమలు, అభిమానాలు చూపిస్తున్నారు. కాబట్టి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి మెజారిటీతోటి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మనం జెండా ఎగరేయబోతున్నామనేది నాకు అనిపించింది. సార్, ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి అడ్డా అని, మేకపాటి కుటుంబంలో నుంచి ఎవరు పోటీ చేసినా ఇక్కడ విజయం సాధించడం తథ్యమని ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది మాకు 43 years చరిత్ర అండి మాది ఉదయగిరి కాన్స్టిట్యున్సీ మీద. మా అన్నగారు ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతోటి ఓడిపోయారు 83లో. తర్వాత 85లో ఎలక్షన్లు వచ్చినాయి. 85 ఎలక్షన్లో 16,000 మెజార్టీతో మా అన్నగారు గెలవడం జరిగింది. అప్పటి నుంచి మా అన్నగారు 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా నిలబడటం జరిగింది. ఆ టైంలో మా అన్నగారు ఆయనకి స్వార్థము అనేది ఏ కోశానా లేదు. కాబట్టి మనకు ఎంపీగా మనం నిలబడుతున్నాము కాబట్టి మనం ఎమ్మెల్యే టికెట్టు ఇంకొకళ్ళకి మనం త్యాగం చేద్దామనే ఉద్దేశంతో మా అన్నగారు జానకిరామ్ గారికి ఆఫర్ చేయడం జరిగింది. ఆ రోజుకి మా రెండో అన్న కూడా రెడీగా ఉన్నారు. అయినా కూడా మా అన్న మాకు స్వార్థము అనేది మా అన్నలో ఏమాత్రం లేదు. కాబట్టి అది జానకిరామ్ గారికి ఇవ్వటం, ఆయనకి ఇవ్వటమే కాదు ఆయన్ని గెలిపించే దాంట్లో కూడా మా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్లంటే కాన్స్టిట్యున్సీలో మా అన్నగారికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే ఆయనకి ఎక్కడ లేని పేరు, ప్రతిష్టలు సంపాదించాడు. దానివల్ల జానకిరాము గెలుపు కూడా చాలా ఈజీ అయిపోయింది. కాకర్ల సురేష్ మీకు సరైన ప్రత్యర్థి అనుకుంటున్నారా? కాకర్ల సురేష్ అనే వ్యక్తి నాకే కాదు, ఈవెన్ బొల్లేని రామారావు గారికి కూడా బహుశా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అయితే బొల్లేని రామారావు ఈ ప్రాంతం వాసే. ఆయన
ఆయన ఊరిని కనిపెట్టుకునే ఉన్నాడు, ఎక్కడో బిజినెస్లు చేసుకుంటూ వస్తున్నాడు. అయినా కూడా కాకర్ల సురేష్ అనే వ్యక్తి సడన్గా వచ్చి అతనికి, నేను అనుకోవటం అతనికి అన్యాయం చేసినాడని అనుకుంటున్నా. ఆయనకి ఇక్కడ పేరు, ఆయన ఎవరనేది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి కాకర్ల సురేష్ ఏం మాట్లాడినా కూడా ఊరికే మాట్లాడాల్సిందే, కానీ దాంట్లో ఏమాత్రం వాల్యూస్ కూడా ఉండవని అనుకుంటున్నాను నేను. అయితే నియోజకవర్గంలోతో పాటు జిల్లా మొత్తం కూడా మీ అన్నదమ్ములు అందరూ ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ కాకర్ల సురేష్ ఇటీవల ఏ సభకి వెళ్ళినా, ఏ యొక్క కార్యక్రమం నిర్వహించినా మీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎవరు సహాయం చేయరు, అలాంటి వ్యక్తికి ఎందుకు కొట్టేయాలని మీరేమంటారు? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని గురించి ఆయనకి ఏమాత్రం తెలియదు. మేకపాటి ఫ్యామిలీలో ఉదయగిరి కాన్స్టెన్సీకి చేసినది మా అన్నదమ్ముళ్ళం అందరం కూడా ఉదయగిరికి ఎంత సేవ చేయాలనో అంత సేవ చేస్తున్నాం. మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజ్, ఫస్ట్ డిగ్రీ కాలేజ్ పెట్టించారు. తర్వాత 18 హై స్కూల్స్, 12 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, తర్వాత నవోదయ స్కూల్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్. ఈ విధంగా మా అన్నగారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏ విధమైన సర్వీస్ చేయాలో ఉదయగిరికి, ఎటువంటి సహాయం చేయాలా అనేది, ప్రజలకి ఎటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన అంతా కూడా అదే విధంగా ఉన్నది. అదే పద్ధతిలో మేము సుమారు 400-500 కోట్లు వెచ్చించి ఉదయగిరి కాన్స్టెన్సీలో మేము డెవలప్మెంట్కి అన్ని విధాల ఉపయోగపడ్డాము. కాబట్టి చేత కాకుండా ఏదో మాట్లాడితే మాట్లాడొచ్చో ఏమో, కానీ ఇప్పటివరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉదయగిరి కాన్స్టెన్సీకి మాలాగా సర్వీస్ చేసినోడు, మాలాగా సొంత డబ్బు పెట్టి ఇంత కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరు మాత్రం ఉండరు అనేది నేను గ్యారెంటీగా చెప్తాను. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నా వెంటే ఉన్నారు, నేను గెలవబోతున్నాను, రాజగోపాల్ రెడ్డి ఒంటరి వాడు, ఎవరు అతనికి వెనక లేరు అంటున్నారు. మీరేమన్నా? అతనికి బహుశా తెలియకపోవచ్చు, ఎక్కడి నుంచో వచ్చాడు సడన్గా. వచ్చినవాడు ఆయన రకరకాల చేతగాని మాటలు ఎన్నో మాట్లాడుతుండొచ్చు. ఆయన చేతగానితనము ఆ రామారావుని అతనికి ఒక ఎన్నుపోటు పొడిచి వచ్చి ఏదో నేను చేస్తున్నాను, ఏదో ఒక 100 రూపాయలు తోపుడు బండ్లకు ఇచ్చి 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతాయి, ఆ తోపుడు బండ్లకు ఇచ్చినంత మాత్రాన ఆయన పెద్ద దానకర్ణుడు అవుతాను అని చెప్పి ఆయనకు ఆ ఫీలింగ్ ఉండదేమో. కానీ మేము చేసిన దానిలో ఏమాత్రం 1% కూడా అతనికి ఏ అవగాహన లేకుండా మాట్లాడుతుండడు. నియోజకవర్గంలో దాదాపు 30,000 పైచీలకు ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఈ ముస్లిం ఓట్స్ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి. 100% 30,000 ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే పడతాయి. వాళ్ళ పొత్తులు, రకరకాల పొత్తులతోటి వాళ్ళు పార్టీని నడపాలనుకుంటున్నారు. ఈ పొత్తులతో నడిచేదానికి ముస్లిమ్స్ ఏమాత్రం సహకరించరు. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్కే చెందుతుంది ఖచ్చితంగా. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటు వైద్యం, ఇంకా ఇటు భోజనాలు కానీ ఇంకోటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎందుకు ఓటేయాలని విమర్శలు వస్తున్నాయి. కాకర్లకి మాట్లాడటమే తెలియని వ్యక్తి లాగా ఉన్నాడు నాకు తెలిసి. మేకపాటి ఫ్యామిలీలో 2,40,000 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఉదయగిరి కాన్స్టెన్సీలో. 2,40,000 ఓటర్స్లో ఆల్మోస్ట్ 2 లక్షల మంది మా విలేజ్లో, మా ఇంట్లో భోంచేసి ఉంటారు. అంటే ఒక 10 మందికి, 100 మందికి, 200 మందికి పెట్టినంత మాత్రానే ఆయన ఏదో అన్నదాత అయిపోతాడు, దానకర్ణుడు అవుతాడనే ఫీలింగు అతనికి ఏ విధంగా మాట్లాడాలనో కూడా తెలియని వ్యక్తిలాగా ఉన్నాడు. ఆ పద్ధతిలో మాట్లాడినంత మాత్రాన ఆయన దానకర్ణుడు కాడు, అన్నదాత కాడు. అనవసరమైన మాట్లాడి ఇచ్చి అపాస్పాలు కావడం తప్ప అంతకన్నా ఆయనకి అంతకన్నా అవగాహన కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండడు, బెంగళూరు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుంటారు, ఓట్లు వేయొద్దు అని కాకర్లు అంటున్నారు మీరు. నాకు 2 కొడుకులు యుఎస్లో ఉన్నారు. 2 కొడుకుల్ని నేను ఇండియాకి పిలిపించుకున్నాను నా దగ్గరికి.
నేను ఎక్కడికో పోయి నేను ఉండాల్సినంత అవసరం నాకు లేదు. నువ్వు పుట్టిన మొదలు ఏమన్నా యుఎస్లో ఉన్నావో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు టోటల్గా ఇక్కడికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తివి. అదే బొల్లినేని రామారావు పోటీ చేసి ఉంటే అది దాని కథ వేరుగా ఉంటుంది. అతను ఇక్కడే కాన్స్టెన్సీని కనిపెట్టుకొనే ఉన్నాడు కాబట్టి అతను రీజనబుల్ క్యాండిడేట్ కూడా ఇక్కడ పోటీ చేయడానికి. ఇతనికి ఏమీ లేనోడు 4 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఆ బొల్లినేని రామారావుని ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మామగారికి ఎన్నుపోటు పొడిచినట్టు ఈ బొల్లినేని రామారావుని ఇతను ఎన్నుపోటు పొడిచి ఆ సీటు సంపాదించుకున్నాడే. కానీ ఆయనకి నేను అనుకోవటం బహుశా ఇంకొక 10-15 రోజుల్లో మనిషిని కూడా ఏమైనా చేంజ్ చేస్తారనేది ఒక టాక్ ఒకటి ఉంది. మరి నాకు తెలియదు అనుకోండి, నేను విన్నాను కాకర్ల సురేష్ను కూడా మార్చొచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉండారు అని. ఖచ్చితంగా జరుగుతుందేమో కూడా. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో పొట్టున్న ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని మీరు దూరం చేసుకున్నారు. దీనిపైన మీరేమంటారు? ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎక్కడుందండి? ఉదయగిరి అంటే మేకపాటి వాళ్ళది, ఉదయగిరి అంటే మేకపాటి ఫ్యామిలీది. కాబట్టి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి కూడా అతను చాలా స్వార్థపరుడు. అతను మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉంటూ ఆయన అంటే అది ఒక శాడిజం టైప్ మనిషి. ఆమె జలదంకిలో శివలీలమ్మ అని ఉంది, ఆయన కృష్ణారెడ్డి గారి వైఫ్. ఆయన చనిపోయిన తర్వాత అతను కూడా చాలా పద్ధతి గల మనిషి. అతను ఆ జలదంకి మండలానికి కానీ ఆ చుట్టుపక్కల చాలా సర్వీసులు చేసిన వ్యక్తి. ఈ రోజుకు కూడా ఆయన చనిపోయి సుమారుగా 10 years అవుతుంది అనుకుంటాను నేను. ఇప్పటికి కూడా వెంకటకృష్ణారెడ్డి పేరుతోటి శివలీలమ్మ ఇంట్లోంచి కదలకుండా ఆయన భర్త పేరుతోటి ఆమె రాజకీయం చేస్తుంది. అంటే అతను ఎంత దానకర్ణుడో, ఎంత ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ విధంగా చూశాడో వాళ్ళ మండలాన్ని. ఆయనకు ఆ పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టిపోయాడు. ఆమె మీద ఆయన ఎప్పుడు ఏదో ఆమెకి ఏ సహాయం చేసేదానికి లేదు అని చెప్పి మమ్మల్ని మొన్నటి వరకు మా ప్రాణం తీసి ఆమెకి ఏ పని జరగనీయకుండా మాకు అడ్డుపడుతూ వచ్చాడు. ఆ వ్యక్తి పోయిన తర్వాత నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఆ మండలంలో జనాలు గుంపులుగా వచ్చి సార్ పేడ విరగడైపోయింది. ఇప్పుడు ఈరోజు మా మండలం జలదంకి మండలం చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి వ్యక్తి అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తితోటి ఒంటూరు వేణుగోపాల్ రెడ్డితోటి ఆడ ఏ మాత్రం ఆయనకి మరి ఎందుకని జంప్ అయిపోయాడో ఎవరికి తెలియదు. అంటే విజయసాయిరెడ్డి గారితో సీఎం గారి దగ్గరికి పోవడం జరిగింది. ఆయన సీఎం గారు కూడా ఆయనకి ఏమి వాగ్దానాలు చేయాలనో చేసినారు. అన్నీ చేసినా కూడా దానికి మించి ఏమన్నా ఇక్కడ ఏమన్నా వాగ్దానాలు ఇచ్చారో ఏమో మనకు తెలియదు, కానీ చప్పన జంప్ కావడం జరిగింది. అయితే అధిష్టానము మీకు ఫోన్ చేసి ఒంటరితో కలిసి మాట్లాడుకొని అతని సమస్యలు ఏదో పరిష్కరించమని చెబితే మీరు పోకుండా మీ అబ్బాయిని పంపించి అతను అవమానించారని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తాం. అతను చెప్పే ప్రతి మాట అబద్ధమేనండి, ప్రతి మాట అబద్ధమే. నేను నా పర్సనల్గా నేనే తీసుకెళ్ళి సీఎం గారి ఆఫీస్కి వెళ్ళాం. ఆ రోజు సీఎం గారు ఎక్కడికో ఏదో ప్రోగ్రాంలో వెళ్ళారు. తర్వాత ధనంజయ రెడ్డి గారికి దగ్గరికి తీసుకెళ్ళాను. ధనంజయ రెడ్డి గారు కూడా మాట చెప్పడం జరిగింది. ఏమండి, మీకు ఇప్పుడు ఈ టైంలో మీకు సీటు కానీ ఎమ్మెల్సీ కానీ బహుశా కుదరకపోవచ్చేమో, సార్ను కూడా కల్పిస్తా, మీకు అది కుదరకపోవచ్చేమో. మొత్తం మీద మీకు మంచి చైర్మన్ పదవి ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. మీరు దాన్ని మనసులో పెట్టుకొని మంచిగా పార్టీకి సేవ చేయండి, మంచి మీకు లైఫ్ ఉంటుండదని ధనంజయ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి 7 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వేమిరెడ్డి దగ్గర పార్టీ మారాడని చెప్పి నేను విజయసాయి రెడ్డి గారు ఆరోపించారు. దీనిపైన మీరు ఏమైనా మాట్లాడుతున్నారు? అంటే విజయసాయి రెడ్డి గారు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈయన క్వాలిఫికేషన్లు, ఈయన చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత సీఎం గారు, నీకు ఉండే చైర్మన్ పదవుల్లో నంబర్ 1 ఏదైతే ఉంటుందో అది నీకు ఇవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. ఎమ్మెల్సీ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇవ్వడం కుదరదు, ఎమ్మెల్సీ కూడా కష్టమే.
కాబట్టి మంచి చైర్మన్ పదవి ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత అదే కాకుండా బిజినెస్ రూపంలో కూడా ఏదో మరి విజయసాయిరెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డికి చెప్పారు. మరి ఇవి అన్నీ చెప్పినా కూడా ఆయన పార్టీ మారినారు అంటే అది ఎంత కారణం, అవతల ఎంత బెనిఫిట్ ఉంటుందో ఏమిటో నాకు తెలియదు. కానీ ఏదో పెద్ద బెనిఫిట్ దీనికన్నా డబుల్గా ఉంటేనే ఆయన మారి ఉంటాడని చెప్పేసే పద్ధతిలో విజయసాయిరెడ్డి గారు కూడా అనుకున్నారు. ఏ పార్టీలో లేని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి తీసి అటు రాజ్యసభ ఇచ్చారు, వాళ్ళ భార్యకి 2 సార్లు టీటీడీ బోర్డు మెంబరు పదవి ఇచ్చారు, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చి ఇంత గౌరవించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించాడు, అందుకే నేను బయటకు వచ్చాను అంటున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజకీయ అనుభవం టోటల్గా జీరో. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్ ఇచ్చిన తర్వాతనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరులో ఉండాడు అనేది బయటపడింది. ఆయనకి సీఎం గారు మంచి వెయిట్ ఇచ్చారు. తర్వాత రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మళ్ళా జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఇవ్వటం జరిగింది. ఆయనకి జిల్లా ప్రెసిడెంట్గా ఇవ్వటం, రాజ్యసభ ఇవ్వటం, పేరు ప్రతిష్టలు పెరగటం అన్నీ జరిగేటప్పటికీ ఓహో నేను ఇంత గొప్ప వ్యక్తినా, నేను ఏ విధమైన మాట మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నేను ఏ విధమైన ఆట అయినా ఆడొచ్చు అనే పద్ధతిలో ఆయన ఫీల్ అయ్యాడో ఏమో. ఆయనకు మాత్రం నాకు తెలిసినంత వరకు ఆయనకి టోటల్గా జీరో నాలెడ్జి. రాజకీయంలో ఆ పెద్ద మనిషి ఎవరు గెలుస్తారా ఏమిటో తెలియదు. ఎవరో ఉదయగిరి నుంచి కొంతమంది వ్యక్తులు పోతే వాళ్ళకి సపోర్ట్ చేసి రాజారెడ్డి సూటబుల్ కాదండి అని వాళ్ళు ఏదో చెప్పినారు, నన్ను తప్పించాలనేది కూడా ప్రయత్నించినాడు అనేది నాకు తెలిసింది. అంటే ఉదయగిరి 40 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఉన్న మేకపాటి ఫ్యామిలీని కాదని ఎవరో పనికమాలిన ఎదవలు వాడెవడో చేజర్ల సుబ్బారెడ్డి అని వాళ్ళని వీళ్ళని ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట నా సీటు మార్చాలని చెప్పి ప్రయత్నించిన వ్యక్తి, మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తి అతను. నెల్లూరు టౌన్తో పాటు కావలి, ఉదయగిరి ఈ 3 అభ్యర్థులు మార్చాలని వచ్చిన ఆరోపణలు నిజమే అయితే? నేను కూడా అనుకున్నది, నేను కూడా మామూలుగా జనాలు మాట్లాడే మాటలను బట్టి ఈ 3 సీట్లు మార్చాలని ఏమేమి చెప్పినాడు అని అన్నారు. అనిల్ యాదవ్ తోటి అతనికి సరైన సంబంధాలు లేవు. తర్వాత మరి ప్రతాప్ ఏమో బాగానే ఉంటాడు, మరి ఆయన మీద కూడా పెట్టుకున్నాడు. తర్వాత నాది కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకని అంటే ఆయన దగ్గర కొంత చెంచాగాళ్ళు ఉన్నారు. ఆ చెంచాగాళ్ళు ఏది చెప్తే అది తింటాడు. అతనికి టోటల్గా నాలెడ్జ్ మాత్రం జీరో. ఈరోజు నేను గడపకు తిరిగేటప్పుడు నేను అన్నా మీరు ఒకసారి మా ఒక్క సచివాలయానికి ఒక్కసారైనా వచ్చి కనిపించండి జనాలకి, మీరు ఎంపీ క్యాండిడేట్ అని మేము చెప్పాలి కదా అని చెప్పి నేను అడిగా. వస్తానన్నా, ఇప్పుడు ఏడ తిరుగుతాం ఎండలకి అన్నాడు. ఎండలకి ఆడ తిరుగుతామనుకున్న వ్యక్తి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి నేను మీకు బాగా ఉపయోగపడతాను, వాటర్ ప్లాంట్లు ఇస్తాను, ఆ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఇచ్చేది ఆయన ఏమన్నా ఆయన సొంత డబ్బుతో ఇచ్చాడో లేదో నాకు తెలియదు. కానీ ఎంపీ ఫండ్స్ కూడా బోలెడంత ఉంటుంది రాజ్యసభ మెంబర్కి. ఏ విధంగా ఇచ్చాడో ఏమో. నేను వాటర్ ప్లాంట్లు ఇస్తానంటానే పరిగెత్తే వాళ్ళు ఉదయగిరి వాళ్ళు కాదు. ఎందువల్లంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన శక్తి అన్నీ ఉన్నాయి. మేము ఎంత సర్వీస్ చేసినామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది ఈయన వాటర్ ప్లాంట్లు ఇస్తానే పోయేటట్టు అయితే మేము 40 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎందుకు ఉండటం? ఇంత సర్వీస్ చేసుకుంటా మేముంటే ఆయన వాటర్ ప్లాంట్లు ఇస్తానే ఆయన ఏమిటి పరిగెడతారా? నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్ కుటుంబానికి అత్యంత ఆప్తులు ఉన్నది మేకపాటి కుటుంబం. అలాంటి మేకపాటి కుటుంబంలో మిమ్మల్నే తొలగించాలా అని వేమిరెడ్డి ప్లాన్ చేశాడంటే మీకు నవ్వు రాలేదా? నవ్వు కాదండి, అతనికి చాతగానితనం అనేది, అవగాహన లేని శక్తి అనేది మాకు అర్థమైపోయింది. ఎందుకులే ఇప్పుడు ఈ మనిషితోటి అనవసరమైన న్యూసెన్స్ మాట్లాడడం అనే పద్ధతిలోనే గమ్ముగా ఉన్నాం. కానీ లేకపోతే నేనే ఇచ్చిండేవాడిని డోసు. మా అన్నగారు ఏదైనా ఆయన నేచర్ ఏంటంటే కూల్ నేచర్ అయింది. ఆయన పద్ధతిలో మేమందరం కూడా నడుచుకుంటా ఉన్నాం కాబట్టి మాట్లాడకుండా గమ్ముగా ఉన్నాం. నియోజకవర్గంలోని 8 మండలాలలో మీ దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా?
8 మండలాలలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడ కూడా నేను గడప గడపకు తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి విలేజ్లో ప్రతి పంచాయతీలో కూడా మహిళలు గుంపులు గుంపులుగా వస్తున్నారు, మాతోటే తిరుగుతున్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నాకు ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేయలే. నేను ఫేస్ చేసింది ఏమిటంటే, నేను గడప గడపకు తిరిగేటప్పుడు 16 సచివాలయాలు తిరిగిన తర్వాత నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళా. నన్ను సీఎం గారు చూడటంతో, రాజన్న నువ్వు బాగా తిరుగుతున్నావంట అని చెప్పి సార్ అడిగారు. అడిగితే నేను చెప్పాను, అవును సార్ నేను చాలా బాగా తిరుగుతున్నాను, అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను సార్ అని చెప్పా. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నారు. కొన్ని డ్రైన్స్ రోడ్స్ లేక కాలనీస్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాను. తర్వాత సార్ నేను రాజకీయాలకి నా పేరు అనౌన్స్ చేయకముందు నేను బెంగళూరులో ఉండేవాడిని. బెంగళూరులో టీవీలో చూసినప్పుడల్లా మీరు 175కి 170 సీట్లు రావాలని మీరు చెప్తా ఉండేవాళ్ళు. నేను 175కి 170 సీట్లు ఎలా వస్తాయని చెప్పేసి కూడా అనుకునేవాడిని. నేను ఈ గడప గడపకు తిరగటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, 175కి 175 సీట్లు ఎందుకు రావు, ఇటువంటి పథకాలు ఇటువంటి ప్రతి ఒక్కరికి అందినాయి కదా అని చెప్పిన సార్కి. ఆయన నవ్వి, సరే ఇంకొక 20 లక్షలు ఇస్తాను, మంచిగా రోడ్లు డ్రైన్స్ కూడా చేయించుకో అని చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళా 20 లక్షలు అనౌన్స్ చేసింది ఉదయగిరికే ఫస్ట్. నియోజకవర్గంలోని 8 మండలాల్లో చాలామంది సరైన ఉపాధి లేక బెంగళూరు, మద్రాసు ఇంకో చోటికి వలసపోతున్నారు. ఈ వలసలు అరికట్టడానికి మీ వంతు, అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ వంతు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఇది ఇక్కడ నుంచి వలసలు అనేది ఏం పెద్ద లేదనుకోండి, అయినా కూడా మేము ఏదైనా సరే ఉదయగిరికి ఆత్మకూరుకు సంబంధించి ఏదైనా మంచి ఒక ఇండస్ట్రీ తీసుకొస్తాము, ప్రజలకు బాగా ఉపయోగపడేటట్టు, అంటే ఎక్కువ లేబర్ ఓరియంటెడ్గా ఉండేటట్టు ఏదో ఒక ఇండస్ట్రీ ఖచ్చితంగా తీసుకొస్తాము. ఈ 5 ఇయర్స్లో జరగబోయే 5 ఇయర్స్లో గౌతమ్ బాబు గారు ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటికే మేము ఏదో ఒకటి తీసుకొచ్చి ఉండేవాడు ఆయన. అయితే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన మనకు కనిపించకుండా పోవడం జరిగింది. తర్వాత నేను విక్రమ్ బాబు ఇద్దరం కూడా మాట్లాడుకున్నాము, ఖచ్చితంగా మన ఈ 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఏదైనా ఒక ఇండస్ట్రీ మంచిగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేద్దామని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఖచ్చితంగా చేసి చూపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాత లోకానికి తొక్కేస్తానని, అదేవిధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయితే నా పేరు మార్చుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ ఎక్కడ తీవ్ర విమర్శలు చేస్తున్నారు, మీరేమంటారు? ఏమండి, మొన్న చిలకలూరుపేటకి పిఎం గారు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తేనే ఒక మైక్ సెట్ని సెట్ చేసుకోలేనివాడు పాతాళాన లోకానికి తొక్కతాను అని చెప్పి మాట్లాడటంలో ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో జనాలు గమనించాలి. అతనికి మినిమం అతను ప్రతి ఒక్కటి ప్యాకేజ్ మాస్టరే. అటువంటి వ్యక్తి పాతాళ లోకానికి కాదు, వల్గర్ కూతలు కూయటంలో నంబర్ 1 అతను. అంతకన్నా అతనికి నాలెడ్జే లేదు. ఆయన స్పీచ్ కూడా మీరు బహుశా చూసి ఉంటారు మొన్న చిలకలూరుపేటలో. ఆయన కానీ తర్వాత అందరూ కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన స్పీచ్ కూడా మామూలుగానే బాగానే మాట్లాడతాడు. అటువంటి వ్యక్తి కూడా మరి ఎందుకు నీరసపడ్డారో, ఆ మైకులు పోయినాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు కూడా మంది కూలిపోయే పార్టీ అనేది ఆయనకి అర్థమైపోయింది ఖచ్చితంగా. ఇది ఏది పైకి వచ్చే పార్టీ కాదు, కూలిపోయే పార్టీ అని చెప్పేసి ఎవరు ఇంకెందుకులే సొల్లు వాగుడు వాగటం అనే పద్ధతిలో మాట్లాడటం కూడా తగ్గించుకొని క్లోజ్ చేశారు మీటింగ్. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళు ఇచ్చాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పచ్చి బూతులు తిట్టారు. అలాంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళతో కలిసి రేపు ఎలక్షన్లకు చట్టాపట్టాలు వేసుకొని వస్తా ఉన్నారు. ఒకటండి, పిల్లనిచ్చిన మామనే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎంత మందిని పొడిచినా కూడా అది తక్కువే అవుతుంది. కాబట్టి
ప్రైమ్ మినిస్టర్ని కానీ అమిత్ షాని కానీ ఎవరినైనా సరే ఆయన మాట్లాడటంలో దిక్కు తెలియక సస్తా ఉండడు. అంతేగాని ఆయన మీద రాళ్ళు వేయించినాడు, వీళ్ళ మీద ఛాన్స్ వస్తే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే పద్ధతి సామెత ఒకటి ఉంది. అది కరెక్ట్గా చంద్రబాబు నాయుడికి అది సూట్ అవుతుంది ఆ సామెత కూడా. కాబట్టి ఎవరి మీద ఏం చేసినా కూడా ఇప్పుడు మళ్ళా పొత్తులతో ఓ తిరిగి 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 అవస్థపడుతున్నాడు. అది ఈ పొత్తులతోటి బీజేపీని కలుపుకునే దానివల్ల ఇంకో 15 సీట్లు తగ్గిపోతుందని సర్వే చెప్తుంది. నియోజకవర్గంలో మీరు సింగిల్గా ముందుకు పోతున్నారు. అటు చూస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి గుంపుగా మీ మీదకి వస్తున్నారు. మరి మీరు ఎలాంటి ప్రణాళికలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు? నాకు గుంపు అనేది నాకు ముఖ్యం కాదండి. ప్రజలు ఉన్నారు, ప్రజలు అంతా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు. ఇటువంటి గుంపులు ఒక 100 వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంట్రుకు పీకలేవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 175కు 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఆయన మూటగట్టి ఆయనకు అందిస్తారనేది నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. నియోజకవర్గంలో ఎంతో పట్టున్న మీ అన్నగారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈసారి మీకు ఎలక్షన్లో ఏమైనా సహకరించే అవకాశాలు ఉన్నాయా? మా అన్నగారండి, ప్రజలు ఉన్నారండి, ప్రజలు చేస్తున్నారు. ఎక్కడికి పోయినా నేను చూస్తున్నాను కదా. ఈ గడప గడప ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి రకరకాల అన్ని స్కీములు అంది ఉన్నాయి. ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు చేరున్నాయి. ప్రజలే జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు, నన్ను గెలిపిస్తారు. క్రాస్ ఓటింగ్లో చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారని మీరు నమ్ముతారా? జరగవు. క్రాస్ ఓటింగ్ అనేది నాకు అనుభవం ఉంది రాజకీయాలు. క్రాస్ ఓటింగ్ అనేది ఏ విధంగా చేస్తారు చెప్పండి? ఎంపీకి ఒకటేయండి, ఎమ్మెల్యేకి ఒకటేయండి అని చెప్తారా? చెప్తే వినేవాళ్ళు ఉండారా? ఇన్నా కూడా వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఆడికి పోయేటప్పటికి మనం కూడా ఓట్లు వేసి ఉన్నాం. మనం పోయి బ్యాలెట్ పేపర్ చూడటంతో ఒకదానికి వేసినామంటే రెండోది కూడా అదే గుర్తుకేస్తారు. కానీ ఆయన మళ్ళా ఇంకొక గుర్తు మార్చి ఆలోచించి ఇంకొక గంట ఏమైనా నిలబడి ఏమైనా ఓట్లు వేసే సిస్టమ్ అయితే వేస్తారని ఏమైనా అనుకోవచ్చేమో. కానీ అటువంటిది ఏమీ మాత్రం ఉండదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 175కి 175 సీట్లు వస్తాయి. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 5 కోట్ల డబ్బులు తీసుకొని క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని చెప్పి సస్పెండ్ కూడా గురయ్యారు. దీనిపైన మీరు ఏమైనా స్పందిస్తారా లేదా? నేను ఆ టయానికి బెంగళూరులో ఉన్నాను. ఇది ఏమి జరిగింది అనేది, రాజకీయం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా బహుశా నేను అంత డీప్గా ఆలోచించలేదు. అది ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియదు. నేను కూడా టీవీలో చూసిందేను. మీరు పిలిస్తే మీ అన్నగారు ప్రచారానికి వస్తారేమో, మీరు పిలుస్తారా? నేను ఇప్పటి వరకే అది ఆలోచనే లేదు నాకు. నేను జనాలతోటి ఉండే మమేకంతో నేను ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో నేను ప్రొసీడ్ అయిపోతున్నాను. ఫ్యూచర్లో ముందు మీ అబ్బాయి కూడా ఇటు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మా అబ్బాయే కాదు, మా మనవడు కూడా వస్తాడు రాజకీయాల్లోకి, గౌతమ్ కొడుకు. మేము ఉదయగిరిని అంత తేలిగ్గా వదలం. ఎందువల్ల అంటే ఉదయగిరి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. మా అన్నగారు అంటుంటారు, ఉదయగిరి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఏమాత్రం వాళ్ళని ఎవరిని నిరుత్సాహపరచకూడదు, ఉదయగిరిని మనం ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి మేము మా వారసులు ఉదయగిరి అనేది కాదు, నెల్లూరు జిల్లాలోనే వారసులు ఉండే ఫ్యామిలీ మేకపాటి ఫ్యామిలీ. నియోజకవర్గంలో మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు, స్పందన ఎలా ఉంది ప్రజల్లో? చాలా సూపర్గా ఉందండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అలాంటివి. ఆ పథకాలతోటే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి అందులో మహిళలు ఎక్కువ. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు ఇప్పటికే ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలిసి చాలా వరకు నిధులు తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏంటి ఆ నిధులు ఎంత తీసుకొచ్చారు, ఏ పనులు ఉపయోగించారు? అంటే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కావాల్సిన పద్ధతిలో ఏం కావాలంటే అవి అడుగుతున్నాము. సీఎం గారు మాకు అలాట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో మాత్రం ఒక నెల్లూరు జిల్లాకే ఒక మేనిఫెస్టోలాగా తయారు చేయిస్తాను అని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు కూడా.
విజయసాయి రెడ్డి గారి సపోర్ట్ తోటి ఉదయగిరిని మాత్రం రూపురేఖలు మారుస్తాననేది నమ్మకం నాకుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలన్నిటి దాదాపు లేకుండా విక్రమ్ రెడ్డి గారు బాగా కృషి చేశారు. అదే విధంగా ఉదయగిరిలో కూడా రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయని తెలుస్తా ఉంది. వీటి పరిష్కారం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా విక్రమ్ బాబు ఏ విధంగా చేసినాడో నేను కూడా అదే విధంగా ప్రొసీడ్ అవుతాను. నేను వచ్చినప్పటి నుంచి ఈ గడప గడప ప్రోగ్రాంలోనే తిరుగుతున్నాను, కానీ అయినా కూడా రెవెన్యూ వాళ్ళతో చెప్పి రెవెన్యూ కానీ పోలీసు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఎవరికి ఏ మాత్రం లేకుండా నేను ఖచ్చితంగా చేస్తున్నాను. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఈ హై లెవెల్ కెనాల్ పనులు, వెలుగును ప్రాజెక్టు, ఇవంతా మీ కృషి వల్ల చాలా వరకు సక్సెస్ అవుతుంది. మీరేమో ఖచ్చితంగా మా అన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాది చాలా భేద కాన్సెన్సీ ఉదయగిరి ఆత్మకూరు. దీనికి వాటర్ అనేది పుష్కలంగా ఉన్నప్పుడు రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది అనే పద్ధతిలో మా అన్న ఆలోచించి ఖచ్చితంగా వెలుగొండది కానీ హై లెవెల్ కెనాల్ కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చెప్తూ చేసుకుంటూ వస్తారు. ఆల్మోస్ట్ ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఖచ్చితంగా ఉదయగిరి కాన్సెన్సీలో కూడా వాటర్ ప్రాబ్లం కాకుండా ఖచ్చితంగా చేస్తాం మేము. ఈ హై లెవెల్ పనులు నత్తనడకన జరగడానికి, నిర్లక్ష్యానికి గురి కావడానికి ఆనం రామనారాయణ రెడ్డి కమిషన్లకు కకృత పట్టడం వల్ల ఇలా జరిగిందని చెప్పి విక్రమ్ రెడ్డి గారు కూడా ఆరోపించారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒకవేళ ఈ కమిషన్ల సిస్టము అనేది లేనిది ఒక మేకపాటి వాళ్ళకే నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు అందరూ కావాల్సినంతగా చేసుకో ఉంటారు అనుకుంటున్నా. మరి రామనారాయణ గుణం ఎలాంటిదో ఏమిటో ఏ విధంగా సంపాదించుకున్నాడో నాకు మాత్రం తెలియదు. జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అది సరైన ఎంపిక అనుకుంటున్నారా? సరైన ఎంపికంటే అది మరి సీఎం గారు అది ఆజ్ఞ, అది ఆయన మంచిగా ఉండుంటేనే చేసి ఉంటారు. లేకుండా చేసే మనస్తత్వం ఆయనది కాదనుకుంటున్నా. విజయసాయి రెడ్డిని కానీ గెలిపిస్తే అందుబాటులో ఉండడని, నిరంతరం ఢిల్లీలో కూర్చుంటాడని, అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఆరోపిస్తా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఏదో ఒక పనికిమాలిన కూతలు గోయటం తప్ప విజయసాయి రెడ్డి ఇక్కడ కాన్స్టెన్సీలో ఏ విధంగా చేస్తాడు అనేది నేను నా కళ్ళతో నేను చూస్తున్నానండి. ఆయన నిన్న భయంకరమైన ఎండలో మేము ప్రచార రథం మీద అంత ఎండ అయినా కానీ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా మొత్తం 14 కిలోమీటర్ల ఎండలో ఆ విధంగా తిరిగిన వ్యక్తి ఆయన గురించి ఈ విధంగా మాట్లాడటం కూడా తెలుగుదేశం వాళ్ళకి మినిమం జ్ఞానం లేక మాట్లాడుతున్నారేమో అని అనుకుంటున్నాను నేను. కాకర్ల సురేష్ ఒకవేళ ఉదయగిరి అభివృద్ధి ఎవరి హయాంలో జరిగింది బహిరంగ చర్చకు వస్తారా అని మిమ్మల్ని కానీ అడిగితే మీరు రెడీనా? నేను ఇప్పుడే ఈ క్షణమే నేను రెడీ. ఏమి చెప్పగలడు అతనికి, ఏమి అవగాహన ఉన్నదని మాట్లాడగలడు. కాకర్ల సురేష్కి ఉదయగిరి డెవలప్మెంట్ గురించి ఏమి తెలుసు, ఉదయగిరిని గురించి ఏమి తెలుసు? ఏదో అతని బొల్లేని రామారావుకి ఎన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తే కానీ ఆయనకు అంత లోక జ్ఞానం తెలిసిన వ్యక్తి మాత్రం కాదు. కాకర్ల సురేష్ గెలిస్తే లేదా ఓడిపోతే నియోజకవర్గంలో ఉండడు, మళ్ళీ అమెరికాకి చెక్కేస్తారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. మీరేమో దాంట్లో డౌట్ ఎందుకండి? ఖచ్చితంగా నెక్స్ట్ డేనే ఉండడు. ఆల్మోస్ట్ ఇప్పటికే అతను 4-5 నెలలు అయింది వచ్చి. ఓడిపోయిన తర్వాత ఆయన ఇంకొక రోజు కూడా వేస్ట్ చేసుకోడు, వెంబడే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు 2 లోక్సభ స్థానాల్లో వైసీపీ ఎన్ని గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్నీ గెలుస్తుందండి. 175కి 175, 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూడా జెండా ఎగరేస్తారనేది నా ఆలోచన. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఖచ్చితంగా ఎలాంటి హామీ ఇవ్వదలుచుకున్నారు? నేను ఉదయగిరి నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేస్తాను, అది మీకు చేసి కూడా చూపిస్తాను. ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ వల్ల ఈ యొక్క ఉపయోగం అంటే ఈ జిల్లా ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? జిల్లా ప్రజలకంటే మేము ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించిన తర్వాత కనీసం కొన్ని 100 మంది ఈ ప్రాంతం వాసులు ఇంజనీర్స్ అయ్యారు. ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కనీసం 1,00,000, 2 లక్షలు, 3 లక్షల శాలరీస్ తోటి దేశంలో అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వల్ల ఇంకా అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది,
ఇక్కడ పిల్లల చదువులకి కూడా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే ముందు సార్, ఉదయగిరి అభివృద్ధి మీద ఏ పార్టీ వాళ్ళైనా మిమ్మల్ని కానీ చర్చకు వస్తారా అంటే మీరు ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఎనీ టైం ఇప్పుడు ఈ నిమిషంలో కూడా నేను రెడీగా ఉన్నాను. మాతోటి చర్చికి వచ్చే పార్టీ కానీ మాతోటి చర్చికి వచ్చే లీడర్ కానీ నాకు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు. ఒక 40,000 మెజార్టీతో గెలుస్తారా? తప్పకుండా పైనే 40,000 పైనే. 40,000 పైనే. మా విజయసాయి రెడ్డి గారికి ఎంత మెజార్టీ రావచ్చు? అది సేమ్ నాకు ఎంత మెజారిటీ వస్తుందో విజయసాయి రెడ్డి గారికి కూడా అంతే మెజారిటీ వస్తుంది. విజయసాయి రెడ్డి గెలుపులో ఉదయగిరి కీలకం కాబోతుంది అయితే 100% ఉదయగిరి ఆత్మకూరు. ఫైనల్గా మీరు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను డెవలప్ చేసి చూపిస్తాను. ప్రజలకి మాటలు చెప్పి జరగకుండా పోయేది ఉండదు. నేను చేసి చూపిస్తాను. ప్రజలు అప్పుడే నన్ను అభిమానిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్టూడియో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేసాము. అయితే నియోజకవర్గంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేసింది అంటే అది కేవలం మేకపాటి కుటుంబం మాత్రమే చెప్తున్నారు. తనకు ఒక అవకాశం ఇస్తే 8 మండలాల్లో అభివృద్ధి ఎలా చేయాలో ఎలా చేసి చూపించాలో చేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కొద్దిమంది వలసలు వెళ్ళిపోతున్నమాట నిజమే. వాళ్ళను కూడా బ్రేక్ చేయడానికి తన వద్ద ఒక ఆయుధం ఉందని ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత అది అమలు చేస్తానంటున్నారు. అదేవిధంగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఓట్లు లేవు ఏమీ లేవు అని అతను పార్టీలోంచి వెళ్ళిపోవటమే మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి అంటున్నారు. విజయసాయి రెడ్డి రేపు భారీ మెజారిటీతో గెలుస్తున్నారని, ఆ గెలుపులో ఉదయగిరి నియోజకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని, విజయసాయి రెడ్డి గెలుపుకి ఉదయగిరే తొలి మెట్టు అవుతుందని అంటున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్నో పదవులు ఇచ్చారు. ఆయనకి ఆ రాజ్యసభ ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, వాళ్ళ భార్యకి టీటీడీ మెంబర్షిప్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చినప్పటికీ అతనికి ఏమాత్రం విశ్వాసం లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోవటం చాలా క్షమించలేని విషయంగా చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేసిందంటే ఒక మేకపాటి కుటుంబం అని చెప్పి కొండ బద్దలు కుటుంబం చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఇప్పుడు మనం ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాము. త్వరలోనే ఎమ్మెల్యే స్థానంలో వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే స్థానంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో ఇదే చోట మళ్ళీ వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటర్వ్యూ చేద్దామని కోరుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.